కానీ ఎన్ఆర్ఐల మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే. అసలు ఎన్ఆర్ఐ పెట్టుబడులు విపరీతంగా వస్తాయి, స్టేట్ ఎక్కువ టైం పడుతుంది డెవలప్ అవడానికి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే మనకు ఎన్ఆర్ఐ పెట్టుబడులు అనేది చాలా తక్కువ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ అభిమానం అయితే ఎక్కువ చూపించారు. కానీ అది అభిమానంలో చూపించారు కానీ ఇన్వెస్టర్స్ పెట్టి డెవలప్ చేద్దామనే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపట్లేదు అని జరుగుతున్న ప్రచారం. నిజమేనా? అది డెఫినెట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే డబ్బులు పెడితే డబ్బులు రావాలనే కోరుకుంటారు. ఈ పొలిటికల్ ఇష్యూస్ లో వాళ్ళ డబ్బులు పోతది అనే ఒక స్మాల్ సైజ్ డౌట్ వచ్చినా కూడా దే విల్ నాట్ ఇన్వెస్ట్. అండ్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా పర్టికులర్, ఈవెన్ సింగిల్ రూపీ కూడా వాళ్ళు రాసి పెట్టుకొని దాన్ని ఎందుకు స్పెండ్ చేశారో దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి రిస్క్ ప్రొఫైల్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. బికాస్ ఐ డీల్ మోర్ విత్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కాబట్టి ఐ నో ఇట్ వెరీ వెల్. వాళ్ళు ఏంటంటే అబ్బా నేను ఈ సంవత్సరం నేను ₹1 కోటి పెట్టాను కదా, నాకు 2 years తర్వాత నా అవుట్పుట్ ఏంటి అనేది చూస్తారు. వాళ్ళు ఏంటంటే 10 years తర్వాత నా అవుట్పుట్ ఏంటి అనేది చూడరు. వాళ్ళకి ఎప్పుడైనా దే క్యాలిక్యులేట్, అంటే వాళ్ళు మిటికులేట్ చేస్తారు ఎంత రిస్క్ ప్రొఫైల్ ఉంది నా ఇన్వెస్ట్మెంట్లో, ఎంత రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది. సో అమరావతి ఈ పొలిటికల్ బయస్, ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీ వల్ల ఏంటంటే దే కుడెంట్ అట్రాక్ట్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. బట్ అదర్వైజ్ అక్కడ ఉన్న లోకల్ బిజినెస్ పీపుల్ మాత్రం చాలా బాగా అమరావతిని సపోర్ట్ చేశారు. దట్ ఐ కెన్, అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఓకే. సో ఇప్పుడు 2 years నుంచి అమరావతిలో ఎలాంటి చేంజెస్ మీరు చూసారు? అమరావతి అయితే ఎట్లయితే వదిలేసిందో అట్లనే ఉంది. కానీ బట్ ఎస్, ఇండివిజువల్ బిల్డింగ్స్, ఇండివిజువల్ ప్రాపర్టీస్ మాత్రం కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి అప్రూవల్స్ వస్తున్నాయి, పర్మిషన్స్ వస్తున్నాయి. సో స్మాల్ లెవెల్లో అయితే మైట్ బి చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ గా ఫోకస్ చేసి చూపెట్టినట్టు రాలేదు. కానీ బట్ ఇన్ స్మాల్ వేస్ అది బేబీ స్టెప్స్ వేసుకుంటూ అది ఓన్ గా అదైతే డెవలప్ అవుతుంది. సేమ్ వాట్ హ్యాపెండ్ విత్ హైదరాబాద్. I can tell you, Hyderabad has a history of 400+ years now. Similarly, అమరావతి కూడా ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీ కాకుండా అక్కడున్న జనాలు ఎంతవరకు అయితే అవుతుందో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ ప్రాపర్టీస్. ఈ పొలిటికల్ లీడర్స్ తో పని లేకుండా అమరావతి మీద నమ్మకంతో అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్ ఫ్యూచర్ వాళ్ళ అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది? సరే ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అని చాలా కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి? కన్ఫ్యూజన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీవేర్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి అప్రిసియేషన్ రాదు. ఎందుకంటే మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది, సాచ్యురేషన్ లో కూడా ఉంది. కొంచెం అటు ఇటు డబ్బులు రావాలి అంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయటమే మేలు. ఎందుకంటే అది ఎప్పుడో ఒకప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకోటి అక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా అఫోర్డబిలిటీలో ఉన్నాయి. ఓకే, ఫర్ ఇన్స్టెంట్ రేపు వేరే ఒక గవర్నమెంట్ వచ్చింది అండ్ దే విల్ అనౌన్స్ అమరావతి యాజ్ క్యాపిటల్, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ ప్రైజెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో ఇన్వెస్ట్ చేయాలి, అమరావతి మాకు ఫ్యూచర్లో క్యాపిటల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, అమరావతి క్యాపిటల్ అవ్వకపోయినా కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు విజయవాడ, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు వాట్ ఈస్ దట్ మచిలీపట్నం కాదు, వాట్ ఈస్ దట్ మంగళగిరి. సో ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. గుంటూరు, ఇవన్నీ బాగా డెవలప్ అయిన టౌన్స్ అండ్ సిటీసే ఉన్నాయి అక్కడ. సో అమరావతి రేపు డెవలప్ అవుతుందో లేదో అనే ఒక కయోస్ పక్కన పెడితే అమరావతిలో ఇవ్వాల ఓకే 10,000 గజం రీజనబుల్ అనుకోండి, కొన్ని పెట్టేసుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు ఆ ప్రైజెస్ మీకు రాదు, గుంటూరులో మీకు రాదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? అమరావతి అది ఫ్యూచర్ సిటీ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ రీజనబుల్ ప్రైజెస్ కి నాకు ల్యాండ్ వస్తుంది అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఐ యాజ్ ఎ బయర్ నేనైతే ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ లోకల్ విజయవాడ ఆర్ అమరావతి ఆర్ గుంటూరు, I would definitely invest. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మేడం, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో చూద్దాం, అప్పుడు ముందుకెళ్దాం అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ చాలా బాగుంది హైదరాబాద్ లో, మీరు గమనించలేదు? కంప్లీట్ గా అసలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరికి ముందుకు కూడా రాలేదు. ఆయన ఫోకస్ కూడా ఎందుకో ఎక్కువ హైదరాబాద్ మీద ఉన్నట్టు కూడా కనపడింది. సో ఈసారి కూడా అదే జరగపోయిద్దేమో అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎందుకులే ఈ గోళాంత ఎందుకులే అని చెప్పి వైజాగ్ లో పెట్టుకుందాం ప్రశాంతంగా అని చెప్పి కొంతమంది ఈ గందరగోళ సైక్లింగ్ లో ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్ గా? లేదండి, ఇప్పుడు అఫోర్డబిలిటీలో మీకు ప్రైజెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి అది ఇప్పుడు హైదరాబాద్ లో ఆ ప్రైజెస్ లో మీకు రావు కదా. హైదరాబాద్ లో ఇప్పుడు మీకు గజం ల్యాండ్ సిటీ లిమిట్స్ లో ఎక్కడ కొనాలన్నా కూడా 3 లక్షలు ఉన్నాయి, 2 lakhs నుంచి 3 lakhs ఉంది. సో అమరావతి ఈజ్ ఎ డిఫరెంట్ ఫసాడ్ యాక్చువల్లీ, దాన్ని మనం ఎక్కడ పిక్చరైజ్ చేయలేము. ఓకే, ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు నెక్స్ట్ టైం ఇప్పుడు అక్కడ జగన్ వస్తుంది, ఇక్కడ కేసీఆర్ వస్తారు, ఓకే వీ విల్ ఇన్వెస్ట్ ఇన్
హైదరాబాద్ అని. మళ్ళీ బ్యాక్ టు కానీ హైదరాబాద్. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా లేవా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో ల్యాండ్ కొనుక్కోవాలి అంటే ఫస్ట్ థింగ్ ల్యాండ్ బ్యాంకింగ్ చాలా తక్కువ ఉంది. ఊరు బయట కొనుక్కోవాలి. ఊరు బయట అది ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు. అంతే టైం పడుతుంది మనకు అమరావతిలో కూడా. ఓకే, ఇప్పుడు నేను షాద్నగర్ హైవేలోనే కొన్నాను అనుకోండి, బెంగళూరు హైవేలోనే కొన్నాను అనుకోండి, ఐ వెంటిల్ ఇప్పుడు మొత్తం షాద్నగర్ వరకు మనకి మొత్తం స్ట్రెచ్ కంప్లీట్ అయిపోయింది. నేను షాద్నగర్ లో ల్యాండ్ కొంటా, కానీ షాద్నగర్ హైదరాబాద్ లాగా రావాలంటే 15-20 years అవుతుంది. అదే దానికంటే కూడా సగం డబ్బుల్లో నేను అమరావతిలో 1 ఎకరా కొనేసాను అనుకోండి, అదే 15 years అమరావతి కూడా పడుతుంది. సో దేర్ ఇస్ నో టైం ల్యాబ్స్ ఇక్కడ. ఓకే, ఇంకా అమరావతి ఇంకా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారే రిపీట్ అయ్యారు అనుకోండి, మైట్ బి అమరావతి ఫ్యూచర్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దాన్ షాద్నగర్. సో మైండ్ సెట్ ఆఫ్ ద బయర్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే, యూ కెనాట్ సే దట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు, ఇటు ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటు కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద వెళ్తున్నారు. దీనివల్లే ఇక రాజకీయ అనిశ్చితి వల్లే మొత్తం మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ మధ్యలో ఒక మ్యూచువల్ కన్సెంట్ తో వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మరి ఇక్కడ అంత అయితే లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు. ఎందుకంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్తారు, మాక్సిమం ఎవరి మీద ఆధారపడరు బేసిక్ గా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా, లవ్ స్టోరీ లాగా నడుస్తుంది. ఈ పొలిటికల్ డ్రామా వల్ల ఇదంతా చేంజెస్ కనపడుతున్నాయని చెప్పి, అందుకే ప్రజల్లో కూడా ఇంత కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడింది. పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. మార్కెట్ అయితే బాగానే ఉంది, కానీ ఎప్పుడు ఎవరు వచ్చి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, మళ్ళీ ఎక్కడ లాస్ పోతాం అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఇదే మెయిన్ కారణం రియల్ ఎస్టేట్ డౌన్ అవటానికి అని కూడా వినిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ పొలిటికల్ డ్రామా అండి, అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు అమరావతి అవ్వకుండా ఉండడానికి కూడా దట్ ఈస్ ఆల్సో పొలిటికల్ డ్రామా ఓన్లీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎండ్ యూజర్ కి ఏం కావాలి అనేది. మీరు 20 years అవుతుంది కదా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి, ఇలాంటి పొలిటికల్ డ్రామా వల్ల మార్కెట్ ఈ విధంగా డల్ అయిపోతుందని మీరు ఎప్పుడైనా చూసారా? అంటే గతంలో అప్ అండ్ డౌన్ చూసారు మీరు, అది ఏ పర్పస్ అంటే పొలిటికల్ గా అయ్యాయా, లేకుంటే మార్కెట్ స్లో డౌన్ అంటే కావడానికి కారణాలు ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు అంచనా ఏంటి మేడం ఇప్పుడు జరుగుతుంది? మేము when we started రియల్ ఎస్టేట్, ఇప్పుడు పాత గవర్నమెంట్ వెళ్ళి కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, పాత గవర్నమెంట్ లో పాస్ అయిన జియో కొత్త గవర్నమెంట్ ఇస్ టు కంటిన్యూ. కానీ ఇప్పుడు అలా లేదు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన దానికి అగేన్స్ట్ జియో వీళ్ళు తీసుకొస్తారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఇక్కడ పొలిటికల్ వార్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సినారియో బేసిక్లీ వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్, బికాస్ దీనికంటే ముందు ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు లేదు. ఏ స్టేట్ లో కూడా మనకి ఇది కనపడదు. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ పొలిటికల్ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో, రీసెంట్ గా బెంగళూరులో చూసాం. బెంగళూరులో వెన్ బీజేపీ వెంట్ అండ్ కాంగ్రెస్ కేమ్, సేమ్ సినారియో అయ్యింది. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తున్నాము. సో ఇవి మనకి ముందు లేకుండే. ఓకే, ఇవన్నీ లేకుండే కాబట్టి మేము కూడా 100% అష్యూరెన్స్ తో ఇక్కడ కొనుక్కోండి అని చెప్పగలిగాము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ దిగింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, సో ఒక సైంటిఫికలీ 20-30 years మేము ఎలాగైతే రియల్ ఎస్టేట్ గ్రో అవుతా చూసామో, ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ మీదనే మేము కూడా వీ కెన్ అడ్వైజ్ పీపుల్. అంతే తప్ప ఆ గవర్నమెంట్ వస్తే ఇలా చేస్తుంది, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతే ఇలా చేస్తుంది అని we cannot write and give it. So finally this is all unpredictable. అమరావతి మిగులుతుందా, మావిగన్ మిగులుతుందా? It depends on the next government. అంటే మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు కన్ఫ్యూజన్ అంటే we cannot name it. మనం ఇప్పుడే కెమెరా ముందు అవన్నీ చెప్పలేం. మనకు తెలుసు, we know what is going to happen. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అదేగా నడుస్తుంది అక్కడ ఉన్న వాస్తవం అయితే. Yes, but we cannot tell it in public now, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎస్పెషల్లీ పొలిటిక్స్. మీరు ఒక ఎక్స్పర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకు మిమ్మల్ని ప్రశ్న అడిగాను. లేదండి, దీని మీద ఐ విల్ పర్సనలీ నాట్ కమెంట్, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ గవర్నమెంట్. మీరే ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంకా పబ్లిక్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు? పబ్లిక్ ఈజ్ ఆల్రెడీ ఇన్ కన్ఫ్యూజన్. పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి కదా అడ్వైజర్స్ కోసం వస్తారు, అండ్ వీ పుట్ ఇన్ అవర్ ఎక్స్పర్టైజ్ దేర్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే, వెన్ వన్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ ద అదర్ గవర్నమెంట్. ఇప్పుడు ఇఫ్ యాజ్ ద సీఎం నేను జనాలు మేలు కోరుకున్నాను అనుకోండి, ఓకే ఇంతమంది ల్యాండ్ మనం లాగేసుకున్నాం, డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం చేయాలి అని అనుకుంటాము. కానీ గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్ అన్నప్పుడు వీ కెనాట్ అడ్వైజ్ ఎనీబడి ఎనీథింగ్. చాలా మంది మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ కూడా అడుగుతున్నారు, మీకు ఇబ్బంది లేదంటే మీ నెంబర్ దే కెన్ కాల్ మీ, వాట్సాప్ చేసి కన్సల్టేషన్ కి రావచ్చండి. ఓకే, మై నంబర్ ఇస్ 7569922847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్ లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి, మై టీమ్ విల్ గెట్ బ్యాక్. మీ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి?
మేము లీగల్ చేస్తామండి, ప్రాపర్టీ అడ్వైజర్స్ చేస్తాము, బిల్డర్ ప్రొఫైల్స్ అంటే చాలా మంది ప్రీ లాంచ్లలో కొనేటప్పుడు బిల్డర్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళ ప్రాజెక్ట్స్ అవుతుందా లేదా అని వస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీ గివ్. దెన్ వీ హ్యావ్ ఎన్ఆర్ఐ ఆల్సో. ఎన్ఆర్ఐ బయింగ్, సెల్లింగ్ ప్లస్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి, అక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ మెయింటెనెన్స్ అంటే మంత్లీ గోయింగ్ చెకింగ్ ద ఫ్లాట్స్, రెంట్ కలెక్షన్, కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే అది చూసుకోవటము, లీగలీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఎన్ఆర్ఐ సర్వీసెస్ మేము చేస్తాము. అలాగనే ప్లాట్స్ కూడా చాలా మందికి ఆల్ ఓవర్ ద హైదరాబాద్ ఎక్కడెక్కడో ప్లాట్స్ ఉంటాయి, దానికి ఫెన్సింగ్ చేయటం కానీ, ప్రీకాస్ట్ వాల్ చేయటం కానీ, సోలార్ కెమెరాస్ ఫిక్స్ చేసుకోవటం కానీ, మంత్లీ ఒక్కొక్కసారి ఎవ్రీ మంత్ వెళ్ళి విజిట్ చేయటం కానీ, ఇలాంటి సర్వీసెస్ మేము ఎక్కువ చేస్తాం ఎన్ఆర్ఐ సర్వీసెస్, అదర్ దెన్ బయింగ్, సెల్లింగ్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీ హ్యావ్ స్టార్టెడ్ హైదరాబాద్ కనెక్ట్ అని ఒక కొత్త యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ గా ఒక కంపెనీని లాంచ్ చేసాము, వేర్ వీఆర్ ఇంటూ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్. అది గేటెడ్ కమ్యూనిటీస్ ఉండొచ్చు, ఇండివిజువల్స్ ఉండొచ్చు, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్స్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్, యూ నేమ్ ఎనీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. మీకు మీ ఇంటికి ఏది కావాలి, మీకు రేపు కార్పెంటరీ ఇష్యూస్ ఉన్నాయా, ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, వీ డూ ఇట్. మనం రోజు సెపరేట్ గా దీని మీద ఒక వీడియో కూడా చేద్దాం. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.